నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలో మనకు తెలియని వింతలు విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే మరికొన్ని భయపెడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అలాంటి భయంకరమైన జీవన శైలి గురించే. వాళ్ళు నీటిలోనే పుడతారు, నీటిలోనే బతుకుతారు, భూమిని చూస్తేనే భయపడతారు. ఇండోనేషియాకు చెందిన బజావు ప్రజలు. వీరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో వింటే మీరు షాక్ అవ్వడం మీ వంతు అవుతుంది. ఇండోనేషియా సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా సులవేసి ద్వీపం చుట్టూ బజావు తెగ ప్రజలు జీవిస్తుంటారు. వీళ్లను సముద్రపు జిప్సీలు అని పిలుస్తారు. ఎందుకంటే నిజంగానే వీరి జీవితం ఒక సముద్ర సంచారం. పుట్టినప్పటి నుంచి చావు వరకు వీరి ప్రపంచమంతా నీరే. నీటిలోనే పుడతారు, పడవల్లోనే పెరుగుతారు, పడవల్లోనే నిద్రపోతారు, పడవల్లోనే వంట చేసుకుంటారు. చివరకు చనిపోతే కొన్నిసార్లు వారిని సముద్రంలోనే పూడ్చిపెడతారు. భూమిని చూస్తేనే వీరు భయపడతారు. చాలా అరుదుగా తప్ప అసలు భూమి మీద కాలు మోపరు. ఇది వినడానికి వింతగా, అద్భుతంగా అనిపించినా వారి జీవన శైలి వెనుక ఉన్న కఠిన వాస్తవాలు చాలా భయంకరమైనవి. వీరి జీవితం అంతా వేట మీదే ఆధారపడి ఉంటుంది. చిన్ననాటి నుంచే పిల్లలకు ఈత నేర్పుతారు. నడవడం కంటే ముందు ఈత కొట్టడం నేర్చుకుంటారు. ఊపిరితిత్తులు పగిలిపోతాయేమో అన్నంత లోతుకు, ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్లు లేకుండానే డైవ్ చేస్తారు. 20 మీటర్ల నుంచి 30 మీటర్ల లోతుకు, కొన్నిసార్లు ఏకంగా 60 మీటర్ల లోతుకు కూడా వెళతారు. అదెలా సాధ్యమంటారా? వీరు ఏకంగా 5 నుంచి 13 నిమిషాల వరకు శ్వాసను బిగపట్టుకోగలరు. అద్భుతమా, భయానకమా? శ్వాస ఆపి అంతసేపు నీటిలో ఎలా ఉండగలరు అని మీరు అనుకోవచ్చు. దీని వెనక ఓ శాస్త్రీయ రహస్యం కూడా ఉంది. వీరి ప్లిహాం అంటే స్ప్లీన్, ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే తిల్లి, సాధారణ మనుషుల కంటే 50% పెద్దదిగా ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇది వారికి ఎక్కువసేపు నీటిలో ఉండడానికి సహాయపడుతుంది. చిన్న చేపలను, సముద్రపు జీవులను వేటాడడానికి, పగడపు దిబ్బలను అన్వేషించడానికి పదునైన ఈటెలు, కత్తులు ఉపయోగిస్తారు. ఆహారం కోసం, జీవనం కోసం వారు పడే కష్టం మాటల్లో చెప్పలేనిదే. వారి ఇయర్ డ్రమ్స్ పగిలిపోకుండా నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి చిన్నతనంలోనే వాటిని బలవంతంగా పాడు చేసుకుంటారు. ఈ నొప్పి భరించడం మామూలు విషయం కాదు. అంతేకాదు, సముద్రంలో నిరంతరం సంచరించే వేళ్లకు సరైన విద్య ఉండదు, వైద్యం ఉండదు. చిన్న చిన్న జబ్బులకే ప్రాణాలు పోతాయి. సముద్ర కాలుష్యం, ఆధునిక చేపల వేట పద్ధతుల వల్ల వీరు జీవనోపాధిని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు వీరిని భూమిపై స్థిరపడమని ఒత్తిడి చేస్తున్నా వారికి భూమిపై జీవించడం అంటే భయం. వారి జీవితం, సంస్కృతి అంతా సముద్రంతో ముడిపడి ఉంది. భూమిపై వారికి ఇళ్లు కట్టినా తిరిగి పడవలకే వెళ్లిపోతారు. బయటి ప్రపంచంతో వారికి పెద్దగా సంబంధాలుండవు. వారి ప్రపంచం ఆ అంతులేని సముద్రం మాత్రమే. బజావో ప్రజల జీవన శైలి మరొక అద్భుతంగా కనిపించినా వారి రోజువారీ పోరాటం, సౌకర్యాల లేమి, బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం, వారి పిల్లలకు సరైన భవిష్యత్తు లేకపోవడం వంటివి చాలా భయంకరమైన వాస్తవాలు. సముద్రంతో అంతగా మమేకమైన ఈ జాతి ఆధునిక ప్రపంచంలో ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలి. వారి జీవనం మనకు ఒక పాఠం. ప్రకృతితో మమేకమై జీవించడంలోని సౌందర్యం, దాని వెనక దాగి ఉన్న కఠిన వాస్తవాల గురించి.